ఓటర్ల పైన ఓటర్ల నమోదు కార్యక్రమంలో వాళ్ళ అధికారాన్ని భారీ ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు. మేము లక్షలాది కంప్లైంట్లు ఇచ్చాం ఓటర్ల పైన, లక్షలాది ఓటర్లని తొలగించిన దానిపైన అక్కడ సిఈఓలకి, డిఈఓలకి, ఈఆర్ఓలకి అందరికీ కూడా కంప్లైంట్లు ఇచ్చాం. వాటిని అన్నిటినీ పరిష్కరించకుండా ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడానికి సుమారు 10 లక్షలకు పైగా ఓట్లని మేము ఇచ్చిన కంప్లైంట్లను పరిష్కరించకుండా ఓటర్ లిస్టు పబ్లిష్ చేసే విధంగా ప్రయత్నం చేశారు. ఆ రకంగా ప్రయత్నించి ఈ ఓట్లు ఏ అయితే కంప్లైంట్లు ఇచ్చామో అవి పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దీని అంతటికి కారణం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల యంత్రాంగం ఏదైతే దాని కింద కమిషన్ కింద పనిచేస్తున్నారో వాళ్ళని ప్రభావితం చేస్తూ, భయభ్రాంతులు చేస్తూ, వాళ్ళకు అనుకూలమైన చోటను మాత్రమే వ్యవహరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగానే జరుగుతున్నది. మేము ఇప్పటికి మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కంప్లైంట్ ఇచ్చాం. అలాగే మొన్న మా అచ్చెన్నాయుడు గారు వాళ్ళు వచ్చినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాం. మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొన్న ఒక లెటర్ రాశారు ఎన్నికల కమిషన్కి. ఈ కమిషన్లు అన్నిటి మీద మేము కూడా అన్ని ఇందులో ఉన్న అంశాల మీదే స్పందించండి, మీ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం వాటిని పరిష్కరించండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అవన్నీ చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పాం, 10 లక్షల ఓట్లు ఏ అయితే కంప్లైంట్లు ఉన్నాయో అవి పక్కన పెట్టి లిస్టు పబ్లిష్ చేస్తున్నారు. ఇలా చేస్తే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు సజావుగా జరగవు. ఎన్నికలు సజావుగా జరగడానికి వీలుగా అన్ని చర్యలు తీసుకోవాలి. వేరే రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులను పంపించి వీటిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. అలాగే ఇంతకుముందు ఎవరైతే ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్లు కట్టి కేసు రిజిస్టర్లు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆగమేఘాల మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ పరిశీలించేటటువంటి క్రమం జరుగుతుంది తప్ప, అధికార పక్షానికి న్యాయం జరుగుతుంది తప్ప ప్రతిపక్షాలకు కానీ, పబ్లిక్కి కానీ, రియల్ ఓటర్స్కి కానీ ఎటువంటి న్యాయం జరగట్లేదు. కనుక మీరు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక కంప్లైంట్ అంటే వై నీడ్స్ జగన్, వై ఏపీ నీడ్స్ జగన్ అనేది ఒక ప్రభుత్వ పార్టీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చి ఈ ఎలక్ట్రల్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి పాంప్లెట్లు ఇచ్చి అధికారికంగా కలెక్టర్లు రివ్యూ చేస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేసి పార్టీని ప్రభుత్వ యంత్రాంగంతో ప్రభుత్వ ఖర్చుతో పార్టీ కార్యక్రమాలు చేపట్టే విధంగా కూడా వాళ్ళు ఇంకొక కార్యక్రమం చేపట్టారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం. ఈ విషయాన్ని కూడా ఎన్నికల ఎన్యూమరేషన్లో, ఓటర్ ఎన్యూమరేషన్లో వాళ్ళు చేసేటటువంటి అక్రమాలలో భాగంగా దీన్ని కూడా పరిశీలించి దాని మీద కూడా చర్య తీసుకోవాలన్నాం అని చెప్పాం. వీటిలన్నీ నిన్న తర్వాత ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది. వాళ్ళు రేపు 22వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి విజిట్ చేస్తామని చెప్పడం జరిగింది. వచ్చినప్పుడు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్లు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ పరిష్కారం అయ్యే దిశలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. అప్పటికి కూడా జరగకపోతే వాళ్ళు ఏం చేయాలో మళ్ళీ మేము ఎన్నికల కమిషన్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి అవసరమైతే వేరే అబ్జర్వర్లను కూడా నియమించి ఈ సమస్యలు అన్నిటినీ పరిష్కారం చేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. వాళ్ళు తీసుకుంటారని మేము భావిస్తున్నాం. 22వ తారీఖున వాళ్ళ టీం వచ్చిన తర్వాత అక్కడ మా శ్రేణులు కూడా పూర్తిగా చెప్తాయి. అందరూ వాళ్ళ కంప్లైంట్స్ ఇస్తారు. ఆ కంప్లైంట్స్ని కూడా పరిశీలించమని కూడా మేము పరిశీలించి సాల్వ్ చేయమని కూడా చెప్పాం. ఇప్పటి వరకు మేము ఆల్రెడీ సిఈఓకి ఆంధ్రప్రదేశ్కి 119 కంప్లైంట్లు పెట్టాం. అలాగే ఈఆర్ఓస్కి 843, సిఈఓకి ఈ నెల 22 సిఈఓకి 119 లెటర్లు, ఈఆర్ఓకి 843 లెటర్లు ఇచ్చాం. వీటన్నిటి మీద వీటిలో ఇచ్చినటువంటి కంప్లైంట్ల మీద ఇంతవరకు చర్య తీసుకోవాలా, వాటన్నిటిని పరిశీలించి చర్య తీసుకోమని చెప్పాం. అలాగే 1/10/23 నాటికి అప్పటికే మేము కంప్లైంట్స్ ఇచ్చినవి 10,27,507 కేసులు ప్రాసెస్ చేయలే. వాటిని ప్రాసెస్ చేసి ఓటర్ లిస్టు పబ్లిష్ చేయమంటే వాటిని పక్కన పెట్టి స్టేట్ సిఈఓ ఎలక్షన్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడం జరిగింది. అది కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాం. అది వాళ్ళ పరిధిలో వాటన్నిటిని కూడా పరిశీలించి తప్పనిసరిగా చర్య తీసుకుంటా ఉన్నారు. సానుకూలంగా స్పందించారు. సానుకూలమైన స్పందనతో పాటు రేపు పొద్దున 22న విచారణకు అక్కడికి వస్తున్నారు కాబట్టి యాక్షన్ కూడా ఉంటుందని భావిస్తున్నాం.
థ్యాంక్ యూ. లక్షల ఓట్లకు సంబంధించి మీరు తప్పుడు ఫిర్యాదుతో ఎన్నికల యంత్రాంగం సమయాన్ని వృధా చేస్తున్నారు, అవన్నీ వెరిఫై చేస్తే ఏదో 1-2% తేడాలు తప్ప అంతా సవ్యంగానే ఉన్నాయని ఇందాక విజయసాయిరెడ్డి గారు ఆయన వెరిఫై చేశారా? అంటే విజయసాయిరెడ్డి గారు చెప్పొచ్చును అన్నీ సవ్యంగా ఉన్నాయని. ఎందుకంటే తప్పు చేసిన వాడు సవ్యంగా ఉన్నాయని చెబితే చెప్పవలసింది సవ్యంగా ఉందా లేదని చెప్పవలసింది ఎలక్షన్ కమిషన్. అంటే ఎలక్షన్ కమిషన్ మా చేతుల్లో ఉందని ఆయన చెప్తున్నాడా పరోక్షంగా? అంటే ఈ పనులన్నీ సవరించవలసినటువంటి ఎన్నికల కమిషన్. మేము కంప్లైంట్స్ ఇచ్చాం, అవి సవ్యంగా ఉంటే ఎందుకు వాటిని ప్రాసెస్ చేయలే? మేము ఇచ్చిన వాటికి ఎందుకు పరిష్కారం చేస్తూ సమాధానం చెప్పాలి కదా. సవ్యంగా ఉంటే సవ్యంగా ఉండయండి, అందువల్ల మేము పక్కన పెట్టేశాము, మేము చూడవలసిన అవసరం లేదని సీఈఓ ప్రకటించాలి కదా, లేకపోతే ఈఆర్ఓలు ప్రకటించాలి కదా, లేకపోతే డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్ పరిష్కరించాలి కదా. వీళ్ళెవరూ చెప్పలేదు కదా. వాళ్ళు చెప్పకుండా వీళ్ళు చెబుతున్నారంటే మేమేం కంప్లైంట్స్ ఇస్తున్నామో ముందే వాళ్ళకి తెలుసు. ఎట్లా తెలుసు? వాళ్ళే కదా చేసింది అన్యాయాలన్నీ, దుర్మార్గాలన్నీ చేసింది వైఎస్ఆర్సీపీ నాయకుల నాయకత్వంలోనే కదా. మంత్రులు ఓపెనింగ్గా ప్రకటిస్తున్నారు,